దొంగ పద్ధతులు మా 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 నైజం మా ఒంట్లో మా బ్లడ్ లేవండి భరత్ గారు. అదే ఈటలకు వ్యతిరేకంగా బీజేపీలోనే కుట్ర జరుగుతుంది అంటారు. ఇది కొద్దిమంది రేవంత్ కు సన్నిహితులైన నేతలు నోటీసులు ఇప్పించారు, రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా కరెక్ట్ గా వచ్చే సమయంలో ఇది నోటీసులు ఇప్పించారు అంటున్నారు. భరత్ గారు గట్లాడి దాన్ని మా పార్టీలో చెప్తారు కుట్ర లేదా చేస్తారు తప్ప మా పార్టీకి ఆ కర్మం పట్టిందండి. ఓకే, మీ పార్టీ ఓవరాల్ కాదు, మా పార్టీలో మా నేషనల్ పార్టీ హైకమాండ్ ఒక భరత్ గారు మా రాష్ట్ర హైకమాండ్ గాని మా నేషనల్ మొత్తం సమాచారం ఉంటుంది. ఎవరైతే పేగు లెక్క పెడతారు లేకపోతే దేశం నడుతుందండి భరత్ గారు. మేము ఎట్లా కనబడతాం? భారతీయ జనతా పార్టీ గిన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉందంటే, భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలిస్తుందంటే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దేశ ప్రజలు గొప్ప ఎదుగుతుందంటే ఎంత సమాచారం ఉండాలి, ఎంత మెట్టుకులస్ ఉండాలి, ఎంత షార్ప్ ఉండాలి. మమ్మల్ని పట్టుకొని వీళ్ళ మీద ఆధారపడాల్సిన కర్మ మాకుందా? వీళ్ళు ఏం చేస్తున్నా మా పార్టీ తెలియదా? ఎవడు కుట్రదాల్లో మా పార్టీ తెలియదా అండి? గంత బలహీనంగా ఉంటాము మేము. అంటే ఇది రాష్ట్ర అధ్యక్ష పదవికి అడ్డంకేం కాదు ఇప్పుడు ఈ పిలవడం నోటీసులు ఇదన్నది. అసలు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనేది నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష పదవి నేను డిస్కస్ చేస్తా. రాష్ట్ర అధ్యక్ష పదవి ఏ నాయకుడికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, అదంతా మా హైకమాండ్ చూసుకుంటుందండి. నేనేం కామెంట్ చేస్తాను దాని గురించి. ఓకే, సో ఒకటి వీళ్ళొక క్వశ్చన్ అడిగారు, రీడిజైన్ చేయడానికి